హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నిన్న అత్తయ్య వాళ్ళకి ట్రైన్ లేట్గా వచ్చింది కదండి. 11 o'clockకి రావాల్సిన ట్రైను వాళ్ళకి 2 o'clock అయితే వచ్చింది ఆఫ్టర్నూను. సో వాళ్ళు ఇంటికి కూడా చాలా లేట్గా అయితే రీచ్ అయ్యారంట. మార్నింగ్ అంటే midnight 1 o'clock అయితే వాళ్ళు రీచ్ అయ్యారంట. సో ఫైనల్గా వాళ్ళు అయితే క్షేమంగా ఇంటికి అయితే చేరిపోయారండి. ఇంక ఇది అత్తయ్య వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే. ఈరోజు May 7th అండి. ఈరోజు ఈ బ్లాగ్లో మీరు ఏం చూస్తారు అంటే మా డైలీ రొటీన్ అయితే చూస్తారు. అంటే ఈరోజు ఏమేమి వంటలు చేస్తున్నాను అని చూస్తారు. తర్వాత అయితే నేను ఈరోజు కంప్లీట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఇల్లంతా నీట్గా సర్దుకోవాలి, గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, బడ్జెట్ వీడియో అయితే షూట్ చేయాలి. సో ఇవన్నీ ఒకటో వీడియోలో పెట్టేదానికన్నా 2 వీడియోల కింద స్ప్లిట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసి ఇల్లంతా నీట్గా సర్దుకుని బడ్జెట్ వీడియో అయితే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేసి ఈరోజు నా కుకింగ్ రొటీన్ ఇంక్లూడ్ చేసి దాంట్లోకి లగేజ్ ప్యాకింగ్ కింద ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని వీడియోలు ఎక్కువ చేసుకుని ఉంచుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకు అంటే రేపు మేము బెంగళూరు వెళ్తున్నాం కదా. సో మళ్ళీ నాకు అక్కడ ఎడిట్ చేసుకోవడానికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ రావచ్చు. అక్కడ మా వదిలికి వైఫై ఉంటుంది, కానీ తను వీడియోస్ అప్లోడ్ చేస్తుంది కదండి. సేమ్ వైఫైతో మనము అప్లోడ్ చేస్తే ఛానల్కి రిస్క్ అవుతుంది అనమాట. సో అందుకనేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరి నెట్వర్క్ని యూజ్ చేసుకోను. ఓన్లీ మా మా వైఫై కానీ నా మొబైల్ డేటా కానీ మాత్రమే యూజ్ చేస్తాను. సో మళ్ళీ వాళ్ళ నెట్ వాడితే నాకు ఛానల్కి రిస్క్ అవుతుంది కాబట్టి నేను యూజ్ చేసుకోను వాళ్ళ నెట్ని. సో అందుకనేసి నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే ఒక 2 vlogs ఎక్స్ట్రా చేసుకున్నాను అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్ డేటాతో ఒక రోజు లేట్గా ఎక్కినా కూడా నాకు గ్యాప్ లేకుండా మంత్లో 30 వీడియోస్ పెట్టగలుగుతాను కదా అనేసి అనుకుంటున్నాను అనమాట. సో అందుకనేసి ఈరోజు చేసే మొత్తం రొటీన్ని 2 వీడియోల కింద స్ప్లిట్ చేసి అయితే పెడతానండి. వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి, వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మా రొటీన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేసేయండి. నేను మార్నింగ్ అయితే 7:30కి లేసానండి. మీకు చెప్తే ఏమనుకుంటారో తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా చాలా మంచి నిద్ర, డీప్ స్లీప్ అయితే పట్టిందండి. నాకు అర్థమైంది ఏంటి అంటే నాకు ఇన్ని రోజులు నిద్ర పట్టకపోవడానికి రీజను నా షాను మను నాతో పాటు పడుకోలేదండి. పిల్లలు ఉన్నారు కదా, సో పిల్లలతో పాటు వాళ్ళు కలిసి పడుకున్నారు అనమాట. నాకు చాలా అలవాటు అండి నా పిల్లలిద్దరిని నా ఒళ్ళో, నాకు ఒక చేతి మీద షాను ఒక చేతి మీద మను పడుకుంటే నాకు క్షణాల్లో నిద్ర పట్టేస్తుంది అనమాట. అలాంటిది పిల్లలిద్దరు నాతో పడుకోకపోవడం వల్ల ఏంటోనండి అసలు నిద్ర పట్టలేదు. నేను నైట్ పిల్లలిద్దరిని వేసుకుని నేను మంచం మీద అది ఉంది కదా పరుపు మ్యాట్రెస్, దాని మీద అయితే పడుకున్నాను. నిజంగా 10 నిమిషాల్లో నిద్ర పట్టేసింది. మళ్ళీ మార్నింగ్ 7:30 వరకు మెలకు రాలేదు, మధ్యలో టాయిలెట్కి కూడా లేగలేదండి. అంత డీప్ స్లీప్ అయితే పట్టేసింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది అండి. అంత మంచి స్లీప్ నిద్రపోయి నేను చాలా డేస్ అయితే అయిపోయింది. చాలా డేస్ తర్వాత ఈరోజు అంత బాగా పడుకున్నాను. ఎప్పుడు 6కే మెలకు వచ్చేసేది కదండి. ఈరోజు మా హస్బెండ్ 7:30 అయిపోయింది లేపే వరకు మెలకు కూడా రాలేదు. చాలా బాగా పడుకున్నాను. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? పిల్లలు లేకపోతే మీకు నిద్ర పట్టకపోవడం లాంటిది ఎప్పుడైనా ఉందా అన్నది కామెంట్ చేయండి. ఒకటి రీజను పిల్లలు పక్కన లేక నిద్ర పట్టకపోవడం అయితే, ఇంకొక రీజను కొన్ని టెన్షన్స్ ఉన్నాయండి. దానివల్ల కూడా మాకు ఇద్దరికి నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనమాట. సో చూద్దాం, అన్నీ దేవుడు మంచిగా తీసుకుని వెళ్తాడు అనేసి బిలీవ్ చేస్తున్నాము. సో ఏది ఎలా జరిగినా మీకు కమింగ్ బ్లాగ్స్ అన్నీ తెలుస్తాయి. ఇంకా మార్నింగ్ అయితే 7:30కి లేసానండి. 7:30కి లేచి ఫస్ట్ అయితే టిఫిన్ వేసేసుకున్నాము. నేను మన అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు కదా అని ఇడ్లీ పిండి వేసాను కదండి. అది మేము ఊరు వెళ్ళే వరకు వచ్చేలాగా 2 పెద్ద గ్లాసులు అయితే వేసేసాను అనమాట. సో ఈరోజు ఇడ్లీకి వచ్చింది, మళ్ళీ రేపు మినపట్టు అయితే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పిండి అయితే ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసి వేరుశనగలు చట్నీ అయితే చేశానండి. సో టిఫిన్ తినేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాకు ఇంకా వాకింగ్కి వెళ్ళాలి అనిపించలేదండి. సో అందుకనేసి నేను వాకింగ్కి వెళ్ళకుండా టిఫిన్ తినేసి త్వరగా ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 10:30 అయ్యిందండి. ఇంకా తర్వాత కాసేపు పిల్లలకి జల్లవి వేసి నేను కూడా తలకి నూనె అయితే పెట్టుకుని జడైతే వేసుకుని ఇప్పుడు వంట గదిలోకి వచ్చేసరికి టైం 11 o'clock అయ్యిందండి. సో క్విక్గా నేను వంట పని అయితే పూర్తి చేసేస్తాను. మళ్ళీ మా వారు లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తారు కదా. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు నేను ఒక కొత్త రకపు కూర అయితే వండుతున్నానండి. ఇప్పుడు వచ్చి కూర నేను ఎప్పుడు వండలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే వండుతున్నాను.
వీటిని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలీదు, నేనైతే బీన్స్ అనే పిలుస్తాను, గోకరకాయలు ఏదో అంటారు అనుకుంటా. సో అవి మొన్న ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి. తర్వాత ఒక 20 రూపీస్ ములక్కాడలు అయితే తీసుకుని వచ్చాను. సో ఇప్పుడు ములక్కాడ ఇవి కలిపి అయితే కూర వండుతున్నానండి. ఇది పొద్దునకి సాయంత్రానికి వచ్చేస్తుంది అనేసి. సో ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు. ఈ కూర ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం వండుతున్నాను, ఎలా వస్తుందో ట్రై చేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, ములక్కాడ ముక్కలు అన్నీ చక్కగా మగ్గిపోయాక దీంట్లోకి అయితే కొంచెం కారం అయితే వేసుకున్నానండి. కారం కూడా కాసేపు నూనెలో అయితే వేగించేసి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకోవడమే. కొద్దిసేపటికి టేస్టీగా కూర అయితే రెడీ అయిపోతుంది. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే లోపల నేను ఇంకా మిగతా పని ఏమైనా ఉంటే అది పూర్తి చేసుకుంటాను. ఇందాక నేను రైస్ అయితే స్టవ్ మీద పెట్టానండి, రైస్ కూడా ఉడికిపోయింది. సో ఇంకా అన్నం అయితే వార్ చేసుకుంటున్నానండి. నాకైతే బాగా ఆకలేస్తుంది, త్వరగా మా హస్బెండ్ వచ్చేస్తే చాలు భోజనం చేసేయచ్చు అనేసి వెయిట్ చేస్తున్నాను. సో తను ఇంకా రావట్లేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాతవి గిన్నెలు అయితే ఉన్నాయండి. సో త్వరగా వాటిని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా షాను మను వాళ్ళకి అస్సలు ఊసిపోవట్లేదు. ఎందుకు అంటే పాపం మా హేమన్య రుతితో ఈ 15 డేస్ చాలా బాగా ఆడుకున్నారు కదండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేసరికి పాపం కొంచెం డల్ అయిపోయారు అనమాట. పిల్లలిద్దరూ బెంగగా ఉన్నారు. సో ఏం చేయాలో తెలియట్లేదు, బోర్ కొట్టేస్తుంది అనేసి తిరుగుతున్నారనమాట ఇంటి చుట్టూరును. నాది వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వారు వస్తే ఇంక అందరము కలిసి ఒకేసారి భోజనం చేస్తాము అనేసి ఇంక మేము భోజనం అయితే చేయలేదు. మా వారు వచ్చే లోపల నేను బట్టలు బెడ్షీట్స్ అవి తీసేసాను కదండి, వీటన్నిటికీ బెడ్షీట్లు అయితే వేసేసుకుంటాను. ఇంక ఇవన్నీ క్లీనింగ్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానులేండి. మా వారు ఆఫీస్ నుంచి వచ్చే లోపల నేను పిల్లలకి అన్నం తినిపిద్దాము అనేసి పిల్లలకైతే అన్నం కలిపి తినిపిస్తున్నానండి. మా మను అయితే ఇందులో అన్ని బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా, నేను తినను అనేసి అన్నం అయితే అసలు ఒక్క మెతుకు కూడా తినలేదండి. నాకు ఇంకా బ్రతిమాలే ఓపిక లేదు, లేకపోతే మానే అనేసి నేను ఇంకా వదిలేసాను అనమాట. అది ఒక్క మెతుకు తినకపోయినా నేను వదిలేసానండి. ఇంకా మా హస్బెండ్ వస్తూ మ్యాంగోస్ అయితే తీసుకుని వచ్చారు. నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు ఉంటే కొన్ని వాటిని అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడు హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో దానికన్నా ముందు ఈరోజు ఈ వ్లాగ్లో నేను బడ్జెట్ ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను కదా, సో బడ్జెట్ అయితే ఇంక్లూడ్ చేసేస్తాను. తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుకుని క్లీన్ అయితే చేయాలి. అండ్ దెన్ లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. అది వేరే వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి. సో ఫస్ట్ ఈ ఏప్రిల్ నెలలో మాకు ఎంత ఖర్చులు అయ్యాయి ఏంటి అన్నది చెప్తానండి. ఈ ఏప్రిల్ నెల, ఈ మే స్టార్టింగు మాకు చాలా ఖర్చులు అయ్యాయండి. సో మా హస్బెండ్ మరి ఎన్ని రాశారు ఏంటి అన్నది తెలీదు. సో మనం చెప్పుకుందాం ఇప్పుడు ఎంత ఖర్చు అయిందని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే లేదు. చాలామంది ఈ బడ్జెట్ వీడియో పెట్టలేదు ఏంటి అని అడుగుతున్నారన్నమాట. సో నేను ఇప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మా బడ్జెట్ బుక్ అండి. ఆల్మోస్ట్ మొత్తం పేజెస్ అన్నీ బడ్జెట్తోనే అయిపోయినాయి. ఈ డైరీ కంప్లీట్ అయిపోయి వచ్చింది. సో ఇదిగోండి, ఇది ఏప్రిల్ 2026 మా ఇంటి ఖర్చులు. ఫస్ట్ నేను ఎప్పుడు చెప్పే కాలమ్స్ ఏనండి, బిల్స్, ఫీజ్ అనమాట. రెంట్ 11,000, ఇంటికి 4,000, కేవీ ఫీజు, షానుకి మనుకి ఇద్దరికి కలిపి కట్టినట్టున్నారు 3,300, కరాటే 1,000 రూపాయలు, టర్మ్ పాలసీ 535. చాలామంది టర్మ్ పాలసీ కోసం చెప్పండి అంటారండి. ఇలాంటివి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తెలుసుకోవాలండి. నాకు అసలు వీటి మీద మా ఇద్దరికి నాలెడ్జ్ లేదు. మాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు మేము ఇది కట్టుకుంటున్నాము. సో ఇది మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లోనే టర్మ్ పాలసీ కోసము చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట కొంతమంది. అక్కడ చూసి నేర్చుకోండి. ఇదైతే నేను వీడియో అయితే ఎప్పుడు చేయను కూడా, నేను చెప్పలేను కూడా మీకు. సో ఏదైనా కూడా మనము మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆచితూచి ఆలోచించాలండి. అన్నీ తెలుసుకున్నాకనే దిగాలి. సో నాకు దీంట్లో నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మీకు ఎప్పటికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను.
ఇంకా నెక్స్ట్ టర్మ్ పాలిసీలో మాకు ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంత తక్కువ ప్రీమియము? మీ హస్బెండ్ 37 ఇయర్స్ వరకు వచ్చేసారు కదా! మీకు అంత తక్కువ ప్రీమియం ఎందుకుంది అనేసి కొంతమంది కామెంట్స్ పెట్టారండి. మనము ఏ పాలిసీ కట్టుకున్నానండి, మనము యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మనకి ప్రీమియం తక్కువతో మొదలవుతుందనమాట. మా హస్బెండ్ ఈ టర్మ్ పాలిసీ ప్రీమియము 29, 30 ఇయర్స్ అప్పుడు ఓపెన్ చేశారండి. సో 10 ఇయర్స్ ఎగో ఓపెన్ చేసినప్పుడు సో ఆయన యంగ్ ఏజ్‌లో ఉన్నారు. ప్లస్ అంతా హెల్తీగా ఉంది కాబట్టి సో ఆయనకి తక్కువ ప్రీమియంతో స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉందనో అది ఉందనో మనకి ప్రీమియం పెంచేస్తారనమాట. సో అందుకనేసి ఎప్పుడైనా కూడా మీరు ఏ ప్రీమియం తీసుకోవాలి అనుకున్నా కూడా, ఏ పాలసీ అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీ స్టేజ్‌లో అంటే మీరు అప్పుడే జాబ్‌లో జాయిన్ అయినప్పుడు అలా స్టార్ట్ చేస్తే చాలా తక్కువ ప్రీమియంతో మీకు ఇదైతే వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ జియో టీవీ రూ. 707 అండి. గ్యాస్ రూ. 965, కరెంట్ బిల్లు రూ. 281 అయితే అయింది. మళ్ళీ కరెంట్ బిల్ కోసం కామెంట్ పెడతారు. సో ఈ నెల తక్కువనే వచ్చిందండి. కాకపోతే మే నెలలో ఎక్కువ వచ్చింది. 600, 700 వచ్చిందండి మే నెల. ఎందుకంటే ఎక్కువ ఉడుకొస్తుందని ఫ్యాన్లు అవి వేసుకోవడము మేలో ఎక్కువ వచ్చిందనమాట. ఇంకా ఫోన్ రీఛార్జ్ రూ. 320 అయ్యిందండి. అప్లికేషన్ ఫీ ఇదేం అప్లికేషన్ ఫీ అన్నది తర్వాత చెప్తానులేండి, ఇప్పుడైతే చెప్పలేను. నెక్స్ట్ మెయింటెనెన్స్ 1200, డ్యాన్స్ ఫీజు 10,000 పే చేసామండి ఈ నెల. చెప్పాను కదా మే నెలలో సెలవులు ఇస్తారు పిల్లలకి. సో అందుకనేసి మనము ఏప్రిల్ 20 నుంచి 30 వరకు క్లాసెస్ ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్ అని చెప్పాను కదా. సో ఆ డేస్ కోసము 10,000 అయితే అంటే 10 డేస్కి 10,000 రూపీస్ అయితే పే చేసామన్నమాట. నెక్స్ట్ ఎల్ఐసి అండి. ఎల్ఐసికి 26,670 రూపాయలు. సో మీకు డౌట్ రావచ్చు, ఎవ్రీ మంత్ నువ్వు ఎల్ఐసి గురించి చెప్పావు కదా భవానీ అని. ఈ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఇది మనకి ఏంటంటే 6 మంత్స్కి ఒక్కసారే వస్తుందండి ఈ ప్రీమియము. ఇది కూడా మాకు మా హస్బెండ్కి పెళ్ళైన కొత్తలో 27 ఇయర్స్ ఆ టైంలో ఓపెన్ చేశారన్నమాట. సో ఇది మాకు 6 నెలలకు ఒకసారి వస్తుంది. దానికి 26,670 రూపాయలు అయితే పే చేస్తారనమాట. సో అందుకని మీకు ప్రతి నెల ఇది కనిపించదు. సో ఈ అప్లికేషన్ ఫీజు కోసము ఒక 1 or 2 మంత్స్లో చెప్తానండి. సో ఇంకో టోటల్గా బిల్స్కి వచ్చేసి మనకి 64,740. అమ్మో ఈ నెల ఓన్లీ బిల్స్కే మాకు 64,748 రూపాయలు అయిపోయిందండి. సో మీరు గమనించవచ్చు, ప్రతి నెల మాకు బిల్స్ ఇంత ఎక్కువ ఖర్చు అవ్వదు. 25,000 నుంచి 30,000 లోపల అయిపోతుంది కదండి. మరి ఈ నెల ఎందుకు ఎక్కువైందంటే ఎల్ఐసి ప్రీమియం ఒకటి, డ్యాన్స్ ఫీజ్ 10,000 పే చేసాము, ఇంకొక అప్లికేషన్ ఫీ అని ఇది ఎక్స్ట్రా వచ్చింది. అండ్ పిల్లలు కేవీ స్కూల్ ఫీజు 3 మంత్స్కి ఒకసారి పే చేస్తాము, అది ఇప్పుడు పే చేసాము. సో అందువల్ల ఈ నెల 64,000 అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఈ మంత్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి పెట్రోల్కి, ర్యాపిడోకి, ఇంకా బస్ టికెట్స్కి, మెట్రో టికెట్స్కి మాకు 3,442 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయితే చూద్దామండి. ఈ నెల ఫుడ్ ఎక్స్పెన్సెస్ 8,943 రూపాయలు అయ్యిందనమాట. ఈ నెల ఓన్లీ ఫ్రూట్స్కి, మిల్క్కి, తర్వాత వెజిటేబుల్స్కి వాటికే మాకు ఎంత అయిందో చూడండి. ఇది ఒక 5,200 అయితే ఇది ఒక 1,200. సో వీటికి అయింది. నాన్ వెజ్ వచ్చేసి 1,653 రూపాయలు. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం అంతా కలిపి 8,943. ఈ నెల ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువైనాయి. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు మేము ఒక కర్బూజా కానీ రోజుకొకటి, లేకపోతే పైనాపిల్ కానీ, వాటర్ మెలన్ కానీ ఇలా తీసుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఫ్రూట్స్కి ఎక్కువగానే ఖర్చు అవుతుంది. ఇంకా పర్సనల్ కేర్ అండి. హాస్పిటల్ ఇది రియంబర్స్మెంట్ అవుతుంది. బట్ ముందు మేము ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఈ హాస్పిటల్ ఖర్చులు మొత్తం మావయ్య గారు వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన ఖర్చులు. ఇప్పుడు మాకు ఇందులో కొన్ని బిల్స్ రూపంలో మాకు వెనక్కి వచ్చేస్తాయి, కొన్ని మాకు డబ్బులు వెనక్కి రావన్నమాట. సో ఇప్పుడు రియంబర్స్మెంట్ వచ్చేవి చూపిస్తున్నానండి. 9,630 రూపీస్ హాస్పిటల్ ఖర్చు అయింది. ఇంకొక 501 రూపాయి ఏమో మెడిసిన్స్కి అయింది. 620 రూపాయలు ఒక ఖర్చు అయింది. ఇంకా ఫ్లవర్స్ ఇందులో రాశారు మా వారు. ఇంకా జిరాక్స్కి 90 రూపీస్ అయ్యిందనమాట. అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని అప్లికేషన్స్ జిరాక్స్లు ఇవ్వాలి. ఇంకా స్వీట్స్, ఈ నెల కొన్న స్వీట్స్కి, కేక్కి, మ్యారేజ్ డేకి చేసుకున్నప్పుడు గిఫ్ట్ ప్యాక్కి 80 రూపాయలు. సో మొత్తం ఈ నెల హాస్పిటల్ ఖర్చులు, ఇంకా పర్సనల్ కేర్కి కొంచెం ఖర్చు పెట్టుకున్న వాటికి 12,656 రూపాయలు అయితే ఖర్చు అయిందనమాట. ఇంకా సేవింగ్స్ అండి. ఇది మీకు కపుల్ చిట్స్ మా హస్బెండ్ చీటీ ఒకటి పాడారనమాట. సో ఆ చీటీకి మేము ప్రతి నెల 20,000 అయితే కడుతున్నాము.
మీకు అంతకుముందు చెప్పాను, మా హస్బెండ్ సేవింగ్స్లో రాయడం మర్చిపోయారండి అనేసి చెప్పాను కదా. సో ఈ మంత్ గుర్తుపెట్టుకుని రాశారు ఆయన. ఇంకా సుకన్య సమృద్ధి యోజన కూడా చాలామంది అడుగుతున్నారు, ప్రతి నెల ఎందుకు రావట్లేదు ఇది అనేసి. మేము ప్రతి నెల రాయమండి, మా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటేనే అప్పుడు వేసుకుంటాము. సో ఈ నెల పిల్లలిద్దరికీ కలిపి 50,000 అయితే వేసారనమాట. సో ఈ నెల సేవింగ్స్ 70,000 అయితే అయింది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయిపోయినాయండి. ఆఫీస్లో పూజకి ఒక 500 రూపీస్ అయితే వేశారు మా హస్బెండ్. ఇంకా పార్టీకి 230 రూపాయలు. సో అన్ఎక్స్పెక్టెడ్గా 730 రూపాయలు అయితే ఖర్చు అయింది. సో ఇప్పుడు టోటలు ఎంత ఖర్చు అయింది అన్నది చూద్దాము. బిల్స్ ఫీజుకి 64,748 రూపాయలండి. చెప్పాను కదా, ఇందులో డ్యాన్స్ ఫీజు, ఎల్ఐసి 6 నెలలకోసారి కట్టేది, ఇంకా తర్వాత అప్లికేషన్ ఫామ్స్, స్కూల్ ఫీ అవి ఉండడం వల్ల 64,000 అయింది. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి 3,442 రూపాయలు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ 8,943, పర్సనల్ కేర్ 12,656, అన్ఎక్స్పెక్టెడ్గా 730 రూపాయలు అయితే అయింది. సో టోటల్గా మాకు ఖర్చు అయింది 90,519 రూపాయలు అయితే వచ్చింది. 90,519 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హాస్పిటల్లో మాకు ఖర్చు అయింది 9,630 రూపాయలు అన్నాను కదా. ఇది మనకి 2-3 మంత్స్ తర్వాత మనము బిల్స్ అవి పెట్టేసుకుంటే మనకి వెనక్కి వచ్చేసి ఖర్చేనండి. కొన్ని ఖర్చులు పెట్టాము, అవి ఏంటంటే మనకి వెనక్కి తిరిగి రాని ఖర్చులు అనమాట. లైక్ ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయండి, దానికి 501 రూపాయి. ఇంకా తర్వాత మావయ్య గారికి మొన్న కన్నుకి ఇంజక్షన్ అవి చేయించడానికి కొన్ని రకాల టెస్టులు చేయించాము, దానికి ఒక టెస్ట్కి 5,000, ఒక టెస్ట్కి 3,000 ఇలా ఖర్చు పెట్టామన్నమాట. అవన్నీ మే నెలలో వస్తాయండి. సో అందుకనేసి ఇక్కడ రాయలేదు. సో టోటల్గా ఏప్రిల్ అయితే మాకు చాలా ఖర్చు అయ్యిందండి. సో ఇంకా ఏప్రిల్లో మేము రాయని ఖర్చులు ఇంకా ఉన్నాయి, అవన్నీ నేను వేరే వీడియోలో సెపరేట్గా చెప్దామనేసి అయితే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది ఓన్లీ ఇంటి కోసం ఖర్చు అయిన ఖర్చులు అనమాట. సో ఇంటి కోసం అయినవి 90,519. ఇందులో రీఎంబర్స్మెంట్ ఒక 9,000 బ్యాక్ వచ్చేస్తుంది. సో ఎవ్రీ మంత్ ఖర్చులు అయితే ఇలా ఉండవు. ఈసారి ఇంత ఖర్చు అయిపోవడానికి రీజన్ వచ్చేసి పిల్లల డ్యాన్సు, అప్లికేషన్ ఫీజు, స్కూల్ ఫీజు, అలాగే ఎల్ఐసి, ఇవి 4 ఉండడం వల్ల ఈ నెల ఇంత ఖర్చు అయితే అయ్యిందనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా అడగాలంటే కామెంట్ చేయండి. టైము 4:15 అయ్యిందండి. 4:15 కాదు, 4:25 అయ్యింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా ఇల్లు శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేశాను. అదంతా క్లీనింగ్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను కదండి, అందుకనేసి ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఫస్ట్ అయితే నేను ఇల్లు మొత్తాన్ని సర్దుకుంటూ వచ్చేసానండి. సర్దుకుంటూ వచ్చేసి వాటి మీద పక్కలన్నీ వేసేసుకుని బెడ్షీట్లు అవి మార్చేసాను కదా. సో అవన్నీ వేసుకుని తర్వాత షాను మనుకి చెప్పాను, ఇప్పుడు మనం ఒక టీం అమ్మ, సో నా టీంలో మీరు మెంబర్స్, మీరు నాకు హెల్ప్ చేస్తారంట, మనం ఈ టైం కల్లా పూర్తి చేసేసుకుంటామని చెప్పానండి. సో వాళ్ళ వస్తువులు వాళ్ళు అయితే సర్దేసుకుని పైపైన అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసారు. తర్వాత ఇంకా నేను వాళ్ళు అది క్లీన్ చేస్తూ ఉండగా కిచెన్ మొత్తాన్ని అర్మర్లో డబ్బాలు అవి అడ్జస్ట్ చేసుకుని తర్వాత ఫ్లోరు అదే కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత ఇంకా వరుస పెట్టి గదులన్నీ తుడిచాను. ఈ పని అంతా అయ్యేసరికి టైం 4:20 అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేశాను, ఎక్కడ టైం వేస్ట్ కాకుండాని. సో ఇప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉంది. మరి పిల్లలు ఎంతసేపు ఉంచుతారో తెలియదు, కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంది. మా వారు ఇందాక మ్యాంగోస్ తీసుకొచ్చారు కదండి, పిల్లలు మ్యాంగో తింటామంటున్నారు. సో అది పిల్లలకైతే కట్ చేసి ఇచ్చేస్తాను. పొద్దున కూర వండాను కదా, అది పొద్దునకి సాయంత్రంకి సరిపోతుందేమో అనుకున్నాను, కానీ కూర చాలా బాగా వచ్చిందండి. సో ఒక పూటకే సరిపోయింది అనమాట, మొత్తం తినేసాము. ఇంకా ఇంట్లో క్యాప్సికమ్ ఉంది, బీరకాయలు ఉన్నాయి. సో క్యాప్సికమ్ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు షాను మను అయితే స్టోరీ బుక్స్ అయితే చదువుతున్నారండి. పాపము తీస్తారు, పూర్తిగా ఏమి చదవరు, కొద్దిసేపు చదువుతారు. వీళ్ళకి కాన్సన్ట్రేటెడ్ ఇష్యూస్ వచ్చేసి అనిపిస్తుందండి. ఎక్కువసేపు కూర్చొని చదవట్లేదు అనమాట. నేను ఉంటే కూర్చొని చదువుతారు. నాకేమో అసలు నిజంగా 2 మంత్స్ నుంచి అస్సలు ఖాళీ ఉండట్లేదండి. ఇంటి పనులు అలా బిజీ అయిపోతున్నాను. పిల్లల్ని అస్సలు చదివించట్లేదు. నేను ఇంకా బెంగళూరు నుంచి వచ్చాక ఇంకా పిల్లలతో కూర్చోవాలి. కొద్దిసేపు అయినా రోజులో 1 గంట అయినా చదివించాలండి పిల్లల్ని. చదివించకపోతే పిల్లలు చేదాటిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట చదువు మీద. సో ప్రతిరోజు 1 అవర్ కంపల్సరీగా చదివించాలి పిల్లల్ని. ఇంకా పిల్లలకి మ్యాంగో కోసి ఇచ్చేసానండి, వాళ్ళకి తింటున్నారు. ఇంకా నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నైట్కి క్యాప్సికమ్ కూర అయితే వండుతున్నానని చెప్పాను కదా. సో ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసుకుని తర్వాత ఒక 3 క్యాప్సికమ్లు తీసుకున్నానండి. క్యాప్సికమ్ అయితే 1/2 కేజీ ఇచ్చుకున్నాను. క్యాప్సికమ్ పెద్దగా ఉంటాయి, కానీ పాపం ఎక్కువ తూగిపోతాయి అనమాట. ఇప్పుడు 3 దుంపలు కాదు 3 క్యాప్సికమ్ అయితే కట్ చేశానండి. ఇంకా చాలా క్యాప్సికమ్ ఉంది, అది రేపు ఎప్పుడైనా కూర అయితే వండుతాను.
అండ్ ఫస్ట్ అయితే మీకు సారీ అండి, వీడియోస్ నేను చాలా లో క్వాలిటీలో షూట్ చేస్తున్నాను అండ్ లో క్వాలిటీలోనే అప్లోడ్ చేస్తున్నానండి. రీజన్ ఏంటి అంటే నా ఫోన్ అస్సలు ఖాళీ లేదు. అసలు నాకు విసుగు వచ్చేస్తుంది ఫోన్ తోటి. 4K క్వాలిటీలో షూట్ చేసేదాన్ని, 4K క్వాలిటీలో అప్లోడ్ చేసేదాన్ని. ఒకే ఒక్క రోజు వ్లాగ్కి ఫోన్ 500 GB ఖాళీ అయిపోతుందనమాట. సో ఇంకా నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. అందుకనేసి ఇంకా లో క్వాలిటీలో వీడియో తీసి లో క్వాలిటీలో అప్లోడ్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ ఇంకా ఎంతకాలం అమ్మ దీంతో పడతావు, కొత్త ఫోన్ కొనుక్కుంది కానీ అంటున్నారు. బట్ ఇప్పుడు చాలా చాలా ఖర్చులు ఉన్నాయి. సో నాకు భయం వేస్తుంది, ఫోన్కి మళ్ళీ ₹1,00,000 పెట్టాలా అని భయం వేస్తుందండి. బట్ ఇంకా నా వల్ల కావట్లేదు. నేను ఫోన్ ఏమీ సరదాగా కొనుక్కోవట్లేదు. నువ్వు ఫోన్ సరదాగా కొనుక్కోవట్లేదు కదా, కొనుక్కో అనేసి మా వారు చెప్తున్నారు. కానీ నాకే మనసుకి ఒప్పుకోవట్లేదు, ₹1,00,000 పెట్టాలా ఫోన్కి అని. మా వారు క్రెడిట్ కార్డ్ మీద కొందాము అనేసి అంటున్నారు. చూస్తానండి, ఇంకా నా వల్ల కావట్లేదు. కొనుక్కుంటే ఒక ఫోన్ కొనేసుకుంటాను. టైం అయితే 6:10 అవుతుందండి. కూర అయితే వండేసాను. ఇంటికి వచ్చాక కొంచెం అన్నం వండుకుంటే సరిపోద్ది నైట్ డిన్నర్లోకి. సో ఇప్పుడు టైం అయితే 6:10 అవుతుంది కదండి. పిల్లలిద్దరికి కరాటే క్లాస్ ఉంది. కరాటే క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నాము. పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి ఇంటికైతే తీసుకుని వచ్చేసామండి. పిల్లల్ని కరాటే క్లాస్లో దింపి నేను మా వారు కలిసి క్రోమాకి అయితే వెళ్ళాము. ఫోను ఎంత రేటు ఉంది ఏంటి అని చెక్ చేసుకోవడానికి. 1,40,000 చెప్పారండి. 500 GB శాంసంగ్ S25 చూసామన్నమాట. సో 1,40,000 అంటే మాకు చాలా ఎక్కువ అనిపించింది. సో అమెజాన్లో ఇప్పుడు మనకి ఏదో సేల్ స్టార్ట్ అవుతుందంటండి. అందులో అయితే ₹1,20,000 అయితే వస్తుంది. సో బెంగళూరు వెళ్ళినప్పుడు మా అన్న దగ్గర క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ వస్తాయి, దాని మీద బుక్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. మా బడ్జెట్ మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా షేర్ చేయాలనుకున్నా మీరు కామెంట్స్లో నాకు అన్నీ చెప్పొచ్చు. బై బై.